శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్. శరత్ చౌదరి గారు డిబేట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు. మీరు ₹5.49 తీసుకోలేంటే తప్పులేంది, మేము ₹2.49 తీసుకుంటున్నాం కదా, ఎందుకు ఇంకా ప్రజల మీద భారం తగ్గించి మేము ఒప్పందం చేసుకుంటే కూడా ఇన్ని అభియోగాలు మోపుతున్నారు? ఇంకోటి ఏంటంటే మా మీద కావాలని చేస్తున్నారు. అసలు ఆయన నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆన్సర్ ఇచ్చాను, కానీ మీ అంత దగ్గర నుంచి క్లారిటీ తీసుకుంటున్నా. మాకేం సంబంధం? మమ్మల్ని మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? మీరు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానం అని కానీ మీరు ఎట్లా ప్రస్తావిస్తారు? మీకెక్కడ పాయింట్ అని చెప్పేసి ఆయన నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను ఆయనకు ఆన్సర్ ఇచ్చాను, కానీ ఒకవేళ నాది కూడా తప్పు ఉండొచ్చు మేబీ, కాబట్టి మీ అందరి దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకుంటున్నాను. ఏంటి అసలు జరిగింది? వాస్తవమేనా? ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం ఆశా గారు, ఇప్పుడు తండ్రి పరిపాలన అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అనేది మనకు అందరూ తెలుసు. సరే, వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెసెంట్ అదానీ ఇష్యూ ఏదైతే ఉందో వీటిల్లో నేను ఇప్పుడే జస్ట్ మీ ఐ న్యూస్ కోఆర్డినేటర్ కి యుఎస్ ఛార్జ్ షీట్ ని పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపించానండి. అందులో మీరు క్లియర్ గా చూడొచ్చు ఏం జరిగింది, ఏవే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అనండి. ఇది మన సిబిఐ, ఈడీ ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటాయో అక్కడ యుఎస్ గవర్నమెంట్ ఛార్జ్ షీట్ కూడా అదే విధంగా దానికి ఒక శాంటిటీ అనేది ఉంది. సో అందులో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసిన ఇదేంటి అని అంటే, ఇది వరకు సెప్టెంబర్ 2021 15వ తారీఖుకి ముందు ఎన్నోసార్లు ఇదే ప్రపోజల్ సెకీ నుంచి వచ్చింది. సెకీ నుంచి వచ్చిన తర్వాత కూడా వీరే కాదు, ఏ స్టేట్స్ వాళ్ళు కూడా ముందుకు రాలేదు దీంట్లో పెట్టుబడి పెట్టడానికి కావచ్చు, లేదు దీనికి సంబంధించిన పవర్ కొనుగోలు కావచ్చు, ముందుకు రాల. ఆ తర్వాత వీరు దావోస్ గానీ ఇంకొక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అదాని గారిని పర్సనల్ గా కలిసిన తర్వాత సెకీకి ఎవరైతే ఎనర్జీ ట్రాన్స్మిషన్ చేస్తున్నారో వారు అదాని గ్రూప్ కాబట్టి వాటితో డైరెక్ట్ గా మాట్లాడుకొని మిగిలిన రాష్ట్రాలు ఏవి కూడా కొనుగోలు చేయనంత విధంగా మిగిలిన రాష్ట్రాలు అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మెగావాట్ లేక ఇంకోటి కొనుక్కుంటే వీరు వచ్చేసరికి 7 గిగావాట్లు కొనుక్కోవటం కావచ్చు. అందరికంటే ఎక్కువ సింహభాగం వీరు కొనుక్కున్న దానికి గాను 1750 కోట్లు వీరికి ఇన్సెంటివ్స్ గా ఇచ్చినట్లుగా గౌతమ్ అదాని వారి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో వారు వారి ఫోన్లు కావచ్చు, వారి ల్యాప్టాప్స్ కావచ్చు, అన్ని చార్ట్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన ఉదంతం ఇది మనం చూస్తున్నాం. ఇది బుగాయించడానికంటూ ఏం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ అనేది కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. నాకు తెలిసి మీరు ఒక అడ్వకేట్ కూడా, ఐ యామ్ రైట్? కరెక్టే కదా? మీకు ఇంకా ఈ లా గురించి ఏంటండి? అడ్వకేట్ కాదండి. కాదా? ఓకే. కాకపోతే మన కంట్రీలో ఉన్నటువంటి రూల్స్ కి లాకి యుఎస్ యొక్క లాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన స్టేట్ లో జరిగితే పోనీ ఇది ఏదో ఒక కారణంతో ఇరికించే ప్రయత్నం అని అనుకోవచ్చు, పోనీ మన కంట్రీలో జరిగినా సరే అదే విధంగా అనుకోవచ్చు, కానీ మన కంట్రీ కూడా కాదు. మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే, సైదా గారు కూడా ఒక పాయింట్ చెప్పున్నారు. ఏంటంటే, మీకు మంచి అవకాశం లభించింది, మీరు ఏదైనా సరే చట్టపరంగానే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి చట్టపరంగానే యాక్షన్ తీసుకోండి అని. కానీ మొన్న అసెంబ్లీలో నాయకులు అదే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఇది వింటూ ఉన్నాము, ఇంకా ప్రూఫ్లన్నీ వచ్చిన తర్వాత మనం యాక్షన్ తీసుకుందాము అన్నారు. ఇద్దరు పేర్లు ప్రస్తావించలేదు. అక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిందని కానీ, లేదు ఈ విధంగా ఉంది యుఎస్ గవర్నమెంట్ చెప్పిందని కానీ, అదానీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు అసెంబ్లీలో. అదే పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. యాక్షన్ తీసుకుంటారా లేదంటే ఏదైనా సర్లే అని ఏదైనా నడిపించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది. ఇది కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పను లేక ఇంకోటి అన్నట్టు కాదండి. ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పినట్లు ఎంతో మంది ప్రజానికం మీద పెట్టిన భారం అన్నమాట. ఇప్పుడు 25 సంవత్సరాల పాటు మీరు ఎట్టి పరిస్థితుల్లో కట్టాల్సిందే అని చెప్పేసి మనకి 1,00,000 కోట్ల భారం ప్రతి పౌరుడి మీద పెట్టిన ఇదనమాట. సో దీనికి ఖచ్చితంగా చర్యలు అనేవి ఉంటాయి. దానికి సంబంధించి ఆల్రెడీ లీగల్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటున్నారు. దాంతో పాటుగా గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు. అవన్నీ ప్యారలల్ గానే జరుగుతూ ఉన్నాయి. వన్స్ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్స్ కావచ్చు, ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటనేది మొత్తం క్లియర్ గా బయటకు వచ్చిన తర్వాత తగిన విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు.
దాంతో పాటుగా ఇప్పుడు ప్రెసెంట్ అదానీ గారి గురించి కానీ ఇంకొకరి గురించి కానీ చెప్పకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళతో పాటు క్లియర్ గా ఇక్కడ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకి కాన్స్టెంట్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అనేది రాకుండా పలానా వాళ్ళ మీద మనం డైరెక్ట్ యాక్షన్ తీసుకునే దానికంటే ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరకి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం యాక్షన్ తీసుకున్నాం మరొక అభియోగం కూడా చెప్పారండి. వేశారు. అదాని అంటే బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు విమర్శించేటువంటి అంశం. మీరు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఆ కూటమితోనే గెలిచారు. ఒకవేళ కేంద్రం నుంచి ఏమైనా ఒత్తిడితో ఉంటే గనక కాదు అనే ప్రయత్నం ఏదైనా స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కావచ్చు, ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు అనేది షర్మిల కూడా డిమాండ్. అట్లా ఏం లేదండి. బీజేపీ తోటి అదానీ గారికి లేక ఇంకొకరికి రిలేషన్ వేరే విధంగా ఉన్నా కూడా ఇప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన అవినీతిని ప్రోత్సహిస్తుంది లేక ఇంకోటి అని అనేది కాదు. ఖచ్చితంగా రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందో దాన్ని ప్రోత్సహిస్తాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి నష్టపరిచే విధానాలు గత ప్రభుత్వంలో ఏదైతే తీసుకున్నావో వాటిని ఖచ్చితంగా వి అపోజ్ దట్ అండ్ విల్ స్టాండ్ టు ద సేఫ్టీ ఆఫ్ ద ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్. ఓకే, రానున్న రోజుల్లో పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఉంచబో